17th పాసురం అది మార్గై మాసం. చాలా ప్రతి పాసురం విశేషం. ఇవాళ ఒక అద్భుతమైన విశేషం పాసురం. దిస్ ఎ పాసురం ఆఫ్ ఆండాల్ తల్లి సుప్రభాతం పాసురం అండి. ఎట్లా మన రాముడికి సుప్రభాతం ఉంటుందో, ఎట్లా కలియుగ బాలాజీకి సుప్రభాతం ఉంటుందో, అట్లానే ఇక్కడ ఆండాల్ తల్లి అంటే ఒక చాలా బాగా చెప్తానండి. కాబోయే కోడలు కాబోయే మామగారికి సుప్రభాతం చెప్పి లేపుతుందండి. అంబరమే తన్నీరే సూరే అరంశయం ఎంబెనుమా నందగోపాల ఏందిరాయ్ అంటే నందగోపాల లేవండి అంటే కాబోయే కోడలు మామగారికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తుంది ఆండాల్ తల్లి చూపిస్తుందండి. ఎందుకు నందగోపాల చాలా గొప్పవాడంటే అతను ఊరండి మంచినీళ్ళు ఇస్తాడు, ఊరికి అన్నదానం చేస్తాడు, ఊరికి వస్త్రదానం చేస్తాడండి. ఒక తండ్రి ఎంత మంచి కార్యక్రమం చేస్తే అది కొడుకుకే వస్తుందండి. అది ఎట్లా అంటే మీరంతా అడగచ్చు, ద్రౌపదికి వస్త్రాభరణం ఎక్కడి నుంచి వచ్చిందండి? కృష్ణ పరమాత్మకి ఆ కాలంలో నందగోపాల చేసిన వస్త్రదానం వల్లనే కృష్ణ పరమాత్మకి వస్త్రం వచ్చింది. అంటే వాట్ ఎవర్ ఫాదర్ చేసిన మంచి పుణ్యమే కొడుకుకి సాక్షాత్గా 100% వస్తుందని. మీరు అడగచ్చు, వాట్ అబౌట్ మదర్కి ఏమీ సంబంధం లేదండి. ఎందుకంటే ఆమె పునర్జన్మ ఇస్తుంది, అందుకోసం అక్కడ అన్నీ ఆమె ఏం చేసినా మంచిదే. బట్ ఫాదర్ మొత్తం చేసిన పని మంచి పని ఉంటేనే అది కొడుకుకి కూతురికి వస్తుందని. అది ఒకటి. రెండోది చాలా విశేషమైన పాత్రం ఏమంటే, నిన్న చూసాం మనం ఆండాల్ తల్లి, షీ హాస్ నాక్ ద డోర్ అండ్ ఆ వాచ్మెన్ హ్యాస్ అలౌడ్ టు ఎంటర్ ఇంటు ద 5,000 గోపికలు లోపల వస్తారు. లోపల వచ్చిన తర్వాత ఆండాల్ తల్లి గోపికలు అందరూ చూస్తారు. అక్కడ ఆహా నందగోపాలని నిద్రపోతున్నారు, దాని పక్కన యశోద, దాని పక్కన కృష్ణ పరమాత్మ, దాని పక్కన బలరామ, దాని తర్వాత అన్ని సెక్యూరిటీ. అంటే మీరు అడగచ్చు, నందగోపాలకి ఒక భయం ఉంటుంది. ఏం భయం అంటే కంసం భయం లేదండి. అతనికి ఏం భయం అంటే ఎక్కడ మా గోపికలందరూ వచ్చి కృష్ణ పరమాత్మని ఇది లేపుకుని తీసుకెళ్ళిపోతారు. ఆ భయంతోనే నందగోపాల ఎప్పుడు కృష్ణ పరమాత్మకి ఒక ధ్వజస్తంభం లాగా ఉంటాడు. అది ఒకటి. ఇంకోటి, ఆండాల్ తల్లి చాలా బాగా చెప్తుంది. ఫస్ట్ నందగోపాలని లేపుతుంది, తర్వాత యశోదాని లేపుతుంది, తర్వాత బలరామని లేపుతుంది. బలరామని లేపే టైంలో ఏం చెప్తుందంటే అన్నదమ్ముల సంబంధం చూపిస్తుందండి సూపర్గా. ఉంబియం నీయం అంటే మీరిద్దరు కలిసి రండి. ఎట్లా ఉండాలంటే ఒక పాలు చక్కెరలాగా, షుగర్ అండ్ మిల్క్ కలిసే ఎట్లా ఉంటుందో అట్లా అన్నదమ్ములు అట్లా కలిసి ఉంటారు అని చెప్పేసి ఆండాల్ తల్లి షీ టెలింగ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అన్నదమ్ముల సంబంధం ఈ పాశ్రంలో. ఇప్పుడు వరకు మనం ఏం చూసామండి, ఆండాల్ తల్లి ఎవరిని లేపుతున్నాంటే మళ్ళీ చెప్తున్నాండి. ఫస్ట్ నందగోపాల, తర్వాత యశోద, తర్వాత కృష్ణ పరమాత్మ, తర్వాత ఇట్ ఈస్ ఏ బలరామ. బట్ రేపటి పాసురంలో అండి ఒక ట్విస్ట్ జరుగుతుందండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ ఎవరు లేపుతున్నారండి? నందగోపాల, యశోద, కృష్ణ పరమాత్మ, తర్వాత బలరాముడు. బట్ రేపు లేపే ఎవరంటే అదొక చిన్న సస్పెన్స్ అండి. అంటే మనం అనుకుంటాం ఈ కాలంలో సినిమాలో అది ఏమో కట్టప్ప బిట్టప్ప అని, అప్పుడే ఆ కాలంలోనే మన ఆండాల్ తల్లి ఏం సస్పెన్స్ ఎట్లా ఉంటుందో అని రేపు 11వ పాసురం 18th పాసురంలో మనం చూస్తామండి. థ్యాంక్ యూ మై ఆచార్యం గలి, థ్యాంక్ యూ మై కులదేవం వడురామ, థ్యాంక్ యూ మై సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై వడురామ, జై జై జై.